అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు హరీష్ రావు, సిద్దిపేటలో ఓటమి ఎరిగినటువంటి నాయకుడు. ఇక ప్రతిపక్షాలు సైతం కూడా అటు బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీలో కేవలం పర్ఫెక్ట్ మనిషి ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావే. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవిత కానీ వీళ్ళ ముగ్గురే కుటుంబ పాలన సాగిస్తా ఉన్నారు. హరీష్ రావుని అణిచివేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి ఎన్నో సభలలో కానీ లేకపోతే ప్రెస్ మీట్లలో కానీ ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి అటు బీజేపీ కాంగ్రెస్ చిన్న నాయకుడి నుంచి చోటా నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు హరీష్ రావుని తొక్కేస్తా ఉన్నారు. ఇక చాలా దినపత్రికలు కూడా రాసుకొని వచ్చినాయి. ఇక మరి కొద్దిసేపట్లో బీజేపీలోకి హరీష్ రావు, మరి కొద్దిసేపట్లో ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా హరీష్ రావు కాబోతా ఉన్నాడు, లేకపోతే టీడీపీ అధ్యక్షుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా హరీష్ రావు కాబోతా ఉన్నాడు. ఇట్లా ఎన్నో రూమర్స్ వచ్చినాయి. దీని మీద హరీష్ రావు ఎందుకు స్పందించట్లేదు, మరి హరీష్ రావు ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నాడు? మౌనంగా ఉంటుండంటే అర్థం ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరిది? సెకండ్ ప్లేస్ ఎవరిని తీసుకోవాలా? కేటీఆర్ని తీసుకోవాలా, లేకపోతే హరీష్ రావుని తీసుకోవాలా, లేకపోతే కవితన? ఇలా ముగ్గురిట్లో నెంబర్ 1 కేసీఆర్ అయితే నెంబర్ 2 ఎవరు? నెంబర్ 2 కేవలం కేటీఆర్ నెంబర్ 2 కావాలనుకుంటా ఉందని చెప్పేసి మరి ఇక మస్తు ప్రచారాలు, ఇక మామూలు ప్రచారాలు కాదు. కానీ ఏ రోజు కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. బీఆర్ఎస్ అంటే కేవలం కుటుంబ పాలనే అని చెప్పిన దగ్గర నుంచి వెళ్ళి ఫస్ట్ ప్లేస్, ఇక మొదటి ప్రియారిటీ బీఆర్ఎస్ అంటే ఫస్ట్ కేసీఆరే. ఆ తర్వాత మరి ఎవరికి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని చెప్పేసి మస్తు కొట్టలాట్లు జరుగుతూ ఉన్నాయి. సో అవునా, ఈ నేపథ్యంలో మరి ఇక ఎవరికి వారే మొదటి ప్లేస్ అంటే కేటీఆర్, మొత్తం కేటీఆర్ కావాలని చెప్పి చేస్తా ఉండి ఇదంతా మనకు తెలుసుగా. హరీష్ రావు కుండ బద్దలు కొట్టేసిండు. నిన్న క్లియర్ గా చెప్పేసినటువంటి మాట మనం చూస్తే ఒకసారి ఆయన ఏం మాట్లాడింది అనేది ఒకసారి ఆయన నోటు ద్వారాగానే వినేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మరి నెంబర్ 2 ఎవరు? ఎప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడితే మాకు నెంబర్ 2 గురించి మాకు ఎటువంటి కొట్లాట లేదు, కేవలం మాకు కేసీఆర్ ఎట్లా చెప్తే మేము అదే చేస్తాం. కానీ వీళ్ళంతా పిచ్చోళ్ళు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పిరు కదా. ఇక చూడండి మరి హరీష్ రావు ఇక ఏం మాట్లాడినరో. సో ఒకసారి మీరంతా చూడాలి. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలా సార్లు కూడా చెప్పాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100 సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్ లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్ లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, ఎప్పటికి చెప్తూనే ఉన్నా అని చెప్పేసి అంటాడు. ఇవాళ హరీష్ రావు ఎంత పెద్ద నాయకుడు, ఏ పార్టీలోకి పోయినా కూడా బంగారం లాగా తీసుకుంటారు. ఇదే పరిస్థితి గినక కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇప్పటి వరకు ఎంత పంచాయతీలు అయ్యేటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక ఇప్పటికే మంత్రి పేరు పెడతారా? దీని మీదనే మస్తు పంచాయతీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇలాంటి నాయకుడు బీఆర్ఎస్ లో ఉండడం కేటీఆర్ అదృష్టం. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి అదృష్టమే. ఇలాంటి నాయకుడు ఇప్పుడు బీజేపీలోనో కాంగ్రెస్ లోనో ఉంటే ఎన్నిసార్లు మారినో, ఇక అధికారం కోసం ఇలాంటి పవర్ఫుల్ నాయకుడు ఎన్నిసార్లు మారినో. స్వాగతిస్తాను. డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది ఇక హరీష్ రావు మరి ఇప్పటికే చెప్పిండగా మొత్తం నోర్లు బంద్ చేయించింది కదా. ఎవరెవరైతే మాట్లాడబోతా ఉన్నారు ఏంటిదనేది నోరు బంద్ చేయించినటువంటి సంఘటన అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనపడుతున్నాడు. ఏం అర్థమైతే లేదు. అటు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఏందే హరీష్ రావు పెద్ద బాంబు ఒకటి వేల్చిండు. ఆ రిపోర్ట్ అడగకపోయినా బాగుండేది. వాళ్ళ పార్టీకి లోపల ఇంటర్నల్ గా మనం వాటిని కొద్దిగా చీల్చే క్రమం, లేకపోతే ప్రజలకి హరీష్ రావు ఏం మాట్లాడట్లేదు కాబట్టి సో ప్రజలు ఏమనుకుంటున్నారో బీఆర్ఎస్ లో హరీష్ రావును తొక్కేస్తా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. హరీష్ రావు ఏం మాట్లాడట్లేదు అంటే నిజంగా ఏదో ఉంది. కేటీఆర్ ని బాగా ఎక్స్పోజ్ చేసి చూపిస్తా ఉన్నారు, లేకపోతే ఆ కవితను తీసుకుపోయి ముందు పెడతారా? హరీష్ రావు అంతగానో కష్టపడతా అంటే నేను పార్టీకి క్రమశిక్షణ గల విధేయుడిని, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏం చెప్తే అది శిరసా నేను వహిస్తా. ఇక్కడ ఎటువంటి భేదాలు లేవు, ఎటువంటి వివాదాలు లేవు.
ఎటువంటి భేషజాలు అని క్లియర్ గా నిన్న కుండ బద్దలు కొట్టినట్టు మాత్రం హరీష్ రావు అయితే మాట్లాడి ఏం అర్థమైతే లేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళకి కానీ లేకపోతే బీజేపీ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అంత షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మరి హరీష్ రావు మాత్రానికి నేను ఒక షాకింగ్ న్యూస్, ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం నిన్న చేసింది మనం చూస్తా ఉన్నాం.